why did brain write this poem, uh, and what effect does the poem's reversible structure as on the reader's understanding of the message? ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే అమ్మా, రెఫ్యూజెస్ జీవితం కష్టాలను చూపించడానికి. సో ఇది మనలో రెఫ్యూజెస్ ని దయతో అర్థం చేసుకోవాలని, దయతో చూడాలని చెప్పడం కోసం రాశారు. ఓకేనమ్మా, రెఫ్యూజెస్ కోసం ఈ యొక్క పోయము వారిని తప్పుగా చూడకూడదు. సో వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, దయ అనురాగాలతో కలిసి మెనగాలని ఒక మెసేజ్ ని చూపిస్తది. ఓకేనా. రెఫ్యూజీస్ అంటే ఎవరు? శరణార్థులు. రెఫ్యూజీస్ అంటే శరణార్థులు అన్నమాట. అంటే యుద్ధం, ప్రమాదం లేదా కష్టాల వల్ల తమ దేశం వదిలి వెళ్లాల్సి వచ్చిన వారే రెఫ్యూజీస్. వాళ్ళతో పట్ల దయగా కృతజ్ఞత భావంతో ఉండాలి, వాళ్ళని అసహించకూడదు అనే దాన్ని బ్రెయిన్ బిలిస్టన్ గారు మనకు చెప్తున్నారు. రెఫ్యూజీస్ బ్రెయిన్ బిలిస్టన్ రాశారనమాట. ఆయన ఒక బ్రిటిష్ కవి, ఓకేనా, రచయిత కూడా. ఓకేనా. ఈ పోయమ్ టాక్స్ అబౌట్ లైఫ్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రెఫ్యూజీస్. ఇట్ టెల్స్ us టు ట్రీట్ విత్ కైండ్నెస్. ఈ యొక్క పోయం లో తమ దేశంలో యుద్ధం లేదా ప్రమాదం వల్ల దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిన ఈ యొక్క రెఫ్యూజీస్ జీవితం మరియు వారు పడే కష్టాల గురించి చెప్తుంది అనమాట. Main answer. He wrote this poem to show how people can have wrong ideas about refugees. The poem can change be read two ways. ఈ పోయం ఏం చెప్తుందంటే, బ్రెయిన్ బిలిస్టన్ ఈ యొక్క పోయం ని మనం రెఫ్యూజీస్ గురించి తప్పు అభిప్రాయాలను కలిగి ఉండవచ్చని చూపడానికి రాశారనమాట. సో ఈ పోయం మనకి బ్రెయిన్ బిలిస్టన్ గారు రెండు విధాలుగా చూపించారు, రెండు విధాలుగా దీన్ని చదవచ్చు. ఓకేనమ్మా. ది పోయం కెన్ బి టూ వేస్, టాప్ టు బాటమ్. ఇట్ షోస్ నెగిటివ్ థాట్స్ అబౌట్ రెఫ్యూజీస్ లైక్ ఫియర్ అండ్ హేట్. ఓకేనా. బాటమ్ టు టాప్, ఇట్ షోస్ పాజిటివ్ థాట్స్ లైక్ లవ్ అండ్ కేర్. డన్. దీనికి అర్థం ఏంటంటే పై నుండి కిందకి, టాప్ టు బాటమ్, రెఫ్యూజీస్ గురించి భయం లేదా ద్వేషంతో చూపిస్తుంది. ఓకేనమ్మా. డన్. బాటమ్ టు టాప్, ఇట్ షోస్ పాజిటివ్ థాట్స్ లైక్ లవ్ అండ్ కేర్. కింద నుంచి పైకి రెఫ్యూజీస్ పట్ల, శరణార్థుల గురించి ప్రేమ, దయ అని చూపిస్తుంది. ఓకేనమ్మా. దిస్ బ్యాక్వర్డ్ రీడింగ్ మేక్స్ us థింక్ డీప్లీ. ఇట్ టీచర్స్ us దట్ అవర్ వర్డ్స్ అండ్ థాట్స్ కెన్ బి చేంజ్డ్ ఫర్ గుడ్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క పోయం ను తిరిగి చదివితే మనలో లోతుగా ఆలోచనలు అనేది వస్తది. ది బ్యాక్వర్డ్ రీడింగ్ మేక్స్ us థింక్ డీప్లీ. ఓకేనమ్మా. ఇట్ టీచ్ us దట్ అవర్ వర్డ్స్ అండ్ థాట్స్ కెన్ బి చేంజ్డ్ ఫర్ గుడ్. ఇది మన మాటలు, మన భావనలను మంచి దిశలో మార్చుకోవచ్చని నేర్పిస్తుంది అనమాట. సో ఇది మెయిన్ ఆన్సర్. ఆ క్వశ్చన్ కి ఇది రాసి నెక్స్ట్ మోరల్ కీ పాయింట్ కూడా చెప్పుకుందాం. అంత రాస్తే చాలు, ఫుల్ మార్క్స్ అని మీకు పడిపోతాయి. మారల్ అంటే ఏంటి? నీతి. సో ది పోయిట్ టీచర్స్ దట్ ఆల్ పీపుల్ డిజర్వ్స్ కైండ్నెస్ అండ్ యాక్సెప్టెన్స్ నో మ్యాటర్ వేర్ దే ఆర్ కమ్ ఫ్రమ్. వీ షుడ్ రెఫ్యూజెస్ విత్ హ్యూమానిటీ నాట్ హేట్రెడ్. సో ఈ కథలో మారల్ ముఖ్యమైన విషయం చెప్తుంది. ఏంటి? మనిషి ఎక్కడి నుంచి అయినా వచ్చిన దయ మరియు గౌరవంతో అతను దయ మరియు గౌరవం కూడా పొందాలి. రెఫ్యూజెస్ కి మనం దయ, మనస్ఫూర్తిగా ప్రేమతో వాళ్ళని చూడాలి, ద్వేషంతో చూడకూడదు. ఓకేనమ్మా. అసహ్యంతో హేట్ చేసుకోకూడదు అని చెప్తుంది మారల్. ఓకేనమ్మా. డన్. కీ పాయింట్. ఇందులో కీ పాయింట్ ఏంటి? ఎవ్రీవన్ డిజర్వ్స్ డిగ్నిటీ అండ్ కంపాషన్ అండ్ వీ షుడ్ నాట్ డివైడ్ పీపుల్ బేస్డ్ ఆన్ వేర్ దే ఆర్ బోర్న్. సో ఇందులో ముఖ్యమైన విషయం, దాని కీ పాయింట్ అని అంటారు. ఓకేనమ్మా. ప్రతి వ్యక్తి గౌరవం మరియు దయ పొందడానికి అర్హుడు. ఓకేనమ్మా. వారు ఎక్కడ జన్మించారో అని మనం వారిని పేరు పెట్టకూడదు. సో లేదా తక్కువగా మనం చూడకూడదు. ప్రతి మనిషిని ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏ పీపుల్ డివైడ్ చేయకూడదు. వాళ్ళు ఎక్కడ పుట్టారో, ఇంకా వాళ్ళు ఎక్కడ జన్మించారో అని అడిగి వాళ్ళని హింసించకూడదు. ఓకేనమ్మా. ప్రతి ఒక్కరిని మనం ఆరాధించాలి. సో ఎవరిని తక్కువగా చూడకూడదు. అది కీ పాయింట్, అది పేరాకి అర్థం. ఓకేనమ్మా. నెక్స్ట్ కంపాషన్ అంటే ఏంటి? కంపాషన్ అంటే దయ. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. డిగ్నిటీ అంటే ఏంటి? గౌరవం. ఓకే, అది కీ పాయింట్. Critical comment. So the poem exposes how negative opinions about refugees come from fear, not truth. It urges readers to replace prejudice with empathy. So in the critical comment, first of all, critical comment అంటే ఏంటి? critical comment అంటే అది మన ఓన్ ఒపీనియన్ అనమాట. ఒక పోయం చదివి లేదా ఒక స్టోరీ చదివి, ఒక లెసన్ చదివి మనం ఏంటి నేర్చుకున్నామో మన ఓన్ ఒపీనియన్ ఇవ్వాలి, ఓన్ మెసేజ్ ఇవ్వాలి. ఓకేనమ్మా. దాన్ని ఏమంటారు? క్రిటికల్ కామెంట్ అని అంటారు. ఈ పోయం ఏం చెప్తుందంటే, ఈ యొక్క శరణార్థుల గురించి, రెఫ్యూజీస్ గురించి మనుషులు తప్పు అభిప్రాయాలని వదిలిపెట్టి వారిని అర్థం చేసుకొని దయగా చూడాలి అనేది ఈ యొక్క పోయం ఎక్స్ప్రెస్ చేస్తుంది. అర్గ్స్ అంటే ఏదైనా ప్రోత్సహించడం, బలంగా చేయమని చెప్పడం.
సో ఏం చెప్తుంది ఇక్కడ పోయెట్ ఏం చెప్తున్నాడు? బలంగా ఏం చేయమని చెప్తున్నాడు? రీడర్స్ టు రీప్లేస్ ప్రీజుడిస్. అన్యాయంగా జడ్జ్ చేయడం. వాళ్ళ కోసం తెలియకుండానే అన్యాయంగా జడ్జ్ చేయడం. దాన్ని ప్రీజుడిస్ అంటారు. ఎంపతి అంటే ఏంటి మరి అర్థం? ఇతరుల ఒక ఒపీనియన్స్ కూడా మనం అర్థం చేసుకొని వారిని కేర్ చేయడం. దాన్నే ఎంపతి అంటారు. సో ఇక్కడ రైటర్ ఏం చెప్తున్నాడు? ఇట్ అర్జ్ రీడర్స్ టు రీప్లేస్ ప్రీజుడిస్ విత్ ఎంపతి. అంటే మనకి ఏం చెప్తున్నారంటే బ్రెయిన్ బిల్స్టన్ గారు ఏమని బలంగా చెప్తున్నారు అంటే సో తప్పు అభిప్రాయాలను వదిలేయమని, సో దయ దయ మరియు ప్రేమతో చూడమని చెప్తున్నారు. సులభంగా చెప్పాలంటే రెఫ్యూజీస్ పట్ల తప్పుగా అభిప్రాయాలను మరిచి వారిని అర్థం చేసుకొని దయతో ఉండాలని చెప్తున్నారు. అదే క్రిటికల్ కామెంట్. ఓకే, నెక్స్ట్ కోట్ అంటే ఏంటి? ఇక్కడ లెట్స్ కంపాషన్ బీ స్ట్రాంగర్ దెన్ ఫియర్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, రెఫ్యూజీస్ వాళ్ళు వాళ్ళు మన దగ్గర ఉన్నా మనం భయపడకూడదు. వారికి సహాయం చేయాలి. వాళ్ళతో దయని చూపించాలి అని చెప్తున్నారు. లెట్స్ కంపాషన్ బి స్ట్రాంగర్ దెన్ ఫియర్. కంపాషన్ అంటే ఏంటి? కేరింగ్ ఫర్ అదర్స్. ఓకేనమ్మా, దాన్ని కంపాషన్ అంటారు. కోట్ అంటే ఏంటమ్మా? ఎవరో చెప్పిన మాటను లేదా వాక్యాన్ని మళ్ళీ చెప్పడం, దాన్ని కోట్ అంటారు. ఇలా రెఫ్యూజీస్ కోసం రెఫ్యూజీస్ పోయం షార్ట్ ఆన్సర్ ఇస్తే మెయిన్ ఆన్సర్ అలాగో దానికి క్వశ్చన్ తగ్గట్టుగా రాసిన తర్వాత మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్ ఇలా ఈ 4 రాస్తే మంచి ఇంప్రెషన్ వచ్చి ఒక మార్క్ కూడా పోకుండా మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.